ఓం శాంతి. డిసెంబర్ 7వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఆధారమంతా కర్మలపై ఉంది. మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించే ఎలాంటి విరుద్ధ కర్మలు జరగకుండా సదా గమనముంచాలి. ప్రశ్న: తండ్రి దృష్టిలో అందరికంటే అధిక బుద్ధివంతులెవరు? జవాబు: పవిత్రతా ధారణ ఉన్నవారే బుద్ధివంతులు. ఎవరు పతితులుగా ఉన్నారో వారు బుద్ధిహీనులు. లక్ష్మీనారాయణ్లను అందరికన్నా అధిక బుద్ధివంతులని అంటారు. పిల్లలైన మీరు కూడా బుద్ధివంతులుగా అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది పవిత్రతే. కనుక తండ్రి అప్రమత్తం చేస్తున్నారు. పిల్లలు, ఈ కళ్ళు మోసము చేయరాదు. వీటిని సంభాళించుకోండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్నా చూడనట్లు ఉండండి. నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చేయండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు మనము కొద్ది రోజుల యాత్రికులమని అర్థం చేసుకున్నారు. ఇంకా దాదాపు 40,000 సంవత్సరాలు ఇక్కడ ఉంటామని ప్రపంచంలోని మనుషులు భావిస్తారు. పిల్లలైన మీకైతే ఇక కొంతకాలమే అని నిశ్చయముంది కదా. ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్నప్పటికీ మీరు ఆంతరికములో గద్గదమవ్వాలి, సంతోషంగా ఉండాలి. ఈ కళ్ళ ద్వారా ఏమేం చూస్తారో అవన్నీ వినాశనమయ్యేవి. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మలమైన మనము 84 జన్మలను తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి తిరిగి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పాత ప్రపంచము ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వస్తారు. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా ఎలా అవుతుందో మీ బుద్ధిలో ఉంది. మనము అనేకసార్లు చక్రము తిరిగి వచ్చాము. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. నూతన ప్రపంచంలో మనము కొద్దిమంది దేవతలు మాత్రమే ఉంటాము. మనుషులు ఉండరు. కానీ అంతా కర్మలపై ఆధారపడి ఉంది. మనుషులు ఉల్టా కర్మలను చేసినట్లయితే అది తప్పకుండా తింటూ ఉంటుంది. కనుక ఈ జన్మలో అలాంటి పాపాలు ఏవీ చేయలేదు కదా అని బాబా అడుగుతారు. ఇది పతిత చీచి రావణ రాజ్యము. ఇది అంధకార అల్లరి ప్రపంచము. ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చెయ్యరు. భక్తి అను అంధకారములో ఎదురు దెబ్బలను తింటూ వచ్చారు. ఇప్పుడు బాబా చెయ్యి లభించింది. బాబా సహయోగం లేకుండా మీరు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తుండేవారు. అర్ధకల్పము భక్తి ఉంటుంది. జ్ఞానము లభించడం ద్వారా మీరు సత్యయుగ నూతన ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇప్పుడిది సంగమయుగము. పతితులుగా చీచీగా ఉన్న మీరు పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఇలా ఎవరు చేస్తున్నారు? అనంతమైన తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. మీరు బ్రహ్మ మరియు విష్ణువుల కర్తవ్యాలను కూడా తెలుసుకున్నారు. కనుక మీలో ఎంతటి శుద్ధమైన నశ ఉండాలి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము
ఇవన్నీ సంగమయుగములో మాత్రమే ఉంటాయి. తండ్రి ఇప్పుడు కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది పాత కొత్త ప్రపంచాల సంగమ యుగము. పతితులను పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు కూడా. ఈ సంగమ యుగములో తండ్రి కూడా పాత్రను అభినయిస్తారు. వారు సృష్టికర్త, దర్శకులు కూడా కదా. కనుక తప్పకుండా వారి కర్తవ్యమేదో ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరని, వారికి తమ స్వంత శరీరము లేదని అందరికీ తెలుసు. మిగిలిన వారందరినీ మనుషులు దేవతలని అంటారు. శివబాబాను దేవత అనిగాని మనిషి అనిగాని అనరు. వారు తాత్కాలికంగా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. గర్భము నుండి జన్మించలేదు. తండ్రే స్వయంగా చెప్తున్నారు, పిల్లలు, శరీరము లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను? మనుషులు నా గురించి రాళ్ళు రప్పలలో పరమాత్మ ఉన్నారని చెప్తారు. కానీ నేను ఎలా వస్తానో పిల్లలైన మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీనిని ఏ మనుషులు నేర్పించలేరు. దేవతలు రాజయోగాన్ని నేర్చుకోలేరు. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగములో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు. మనం ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని పిల్లలలో అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి కల్పకల్పము వస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడే మళ్ళీ 84 జన్మల చక్రములో తిరుగుతాడు. శివబాబా 84 జన్మల చక్రములోకి రారు. శ్రీకృష్ణుని ఆత్మనే సుందరంగా తెలుపు నుండి నల్లగా అవుతుంది. శ్యామంగా అయిన తర్వాత మళ్ళీ అదే తెల్లగా అవుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు. మీలో కూడా నెంబరు వారుగానే తెలుసు. మాయ చాలా కఠినమైనది, ఎవ్వరినీ వదలదు. తండ్రికి అన్ని విషయాలు తెలుస్తాయి. మాయా మొసలి ఒక్కసారిగా మింగేస్తుంది. ఇది తండ్రికి బాగా తెలుసు. అలాగని తండ్రి అంతర్యామని అనుకోకండి. కాదు, బాబాకు అందరి కర్తవ్యాల గురించి తెలుసు. సమాచారమైతే వస్తుంది కదా. మాయ ఒక్కసారిగా పచ్చి పచ్చిగానే కడుపులో వేసుకుంటుంది. ఇటువంటి చాలా విషయాలు పిల్లలైన మీకు తెలీవు. తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. కనుక మనుషులు పరమాత్మ అంతర్యామని భావిస్తారు. తండ్రి అంటున్నారు, నేను అంతర్యామిని కాదు. ప్రతి ఒక్కరి నడవడికల ద్వారా తెలుస్తుంది కదా. చాలా చీచీగా నడుస్తూ ఉంటారు. కనుక తండ్రి క్షణక్షణము పిల్లలను హెచ్చరిస్తూ ఉంటారు. మాయ నుండి కాపాడుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు. అయినా బుద్ధిలో నిలబడదు. కామము మహాశత్రువు. మేము వికారాల వశమైనామని తెలియను కూడా తెలీదు. అలా కూడా జరుగుతుంది. అందువలన తండ్రి చెప్తున్నారు, ఏవైనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా తండ్రికి తెలియజేయండి. వాటిని దాచకండి. తెలపకుంటే పాపము 100 రెట్లు పెరుగుతుంది.
అది లోపల తింటూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక్కసారిగా కింద పడిపోతారు. పిల్లలు తండ్రితో పూర్తి సత్యంగా వ్యవహరించాలి. లేకుంటే చాలా చాలా నష్టము కలుగుతుంది. ఇది రావణ ప్రపంచము. రావణ ప్రపంచాన్ని మనమెందుకు స్మృతి చేయాలి? మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి కొత్త ఇల్లు మొదలైన వాటిని కట్టిస్తున్నప్పుడు మా కొరకు కొత్త ఇల్లు తయారవుతోందని పిల్లలు భావిస్తారు. సంతోషమవుతుంది. ఇది బేహద్ విషయము. మన కొరకు నూతన ప్రపంచము, స్వర్గము తయారవుతోంది. ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళేవారము. తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత సుగంధ పుష్పాలుగా అవుతాము. మనము వికారాలకు వశమై ముళ్ళుగా తయారైనాము. రానివారు మాయకు వశమైపోయి తండ్రి వద్ద ఉండనే ఉండరని, విశ్వాసద్రోహులుగా అయ్యారని, పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారని పిల్లలైనా మీకు తెలుసు. ఇలా చాలామందిని మాయ మింగేస్తుంది. చాలామంది సమాప్తమైపోతారు. మేమిలా చేస్తాము, అలా చేస్తాము, యజ్ఞము కొరకే ప్రాణము కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వెళ్ళిన మంచి మంచి పిల్లలు కూడా నేడు లేరు. మాయతో మీకు యుద్ధము జరుగుతోంది. మాయతో యుద్ధము ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. దేవతలకు అసురులకు యుద్ధము జరిగినట్లుగా శాస్త్రాలలో చూపించారు. కౌరవ పాండవ యుద్ధాన్ని కూడా చూపించారు. ఈ రెండు విషయాలు శాస్త్రాలలో ఎలా ఉన్నాయని మీరెవరినైనా ప్రశ్నించండి. దేవతలు అహింసకులు. వారు సత్యయుగములో ఉంటారు. వారు కలియుగములో యుద్ధం చేసేందుకు వస్తారా? వారికి కౌరవులు పాండవుల అర్థం కూడా తెలీదు. శాస్త్రాలలో ఏమి రాసి ఉన్నారో వాటినే చదువుతూ వినిపిస్తూ ఉంటారు. బాబా గీతనంతా చదివి ఉన్నారు. ఎప్పుడు జ్ఞానము లభించిందో అప్పుడు గీతలో యుద్ధము మొదలైన విషయాలు ఎలా రాశారనే ఆలోచన వచ్చింది. కృష్ణుడు గీతా భగవానుడు కాదు. వీరిలో తండ్రి కూర్చొని ఉన్నారు కనుక ఇతని ద్వారా ఆ గీతను కూడా విడిపించారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశము, జ్ఞానము లభించింది. ప్రకాశముండేది ఆత్మకే. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. బేహద్దు తండ్రిని స్మృతి చేయండి. మీరు వచ్చినట్లయితే మేము మీకు బలిహారమవుతామని భక్తి మార్గములో స్మృతి చేస్తూ మీరు అనేవారు. కానీ వారు ఎలా వస్తారో, ఎలా బలిహారి అవుతారో తెలీదు. తండ్రి ఎలా ఉన్నారో ఆత్మలైన మనము కూడా అలా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిది అలౌకిక జన్మ. పిల్లలైన మిమ్మల్ని ఎంతో బాగా చదివిస్తున్నారు. కల్పకల్పము మా తండ్రిగా అయ్యే బాబా వీరే అని మీరు స్వయంగా చెప్తారు. మనమంతా బాబా బాబా అని అంటాము. బాబా కూడా పిల్లలు పిల్లలు అని అంటారు. వారే టీచరు రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. విశ్వానికి మిమ్మల్ని అధికారులుగా చేస్తారు. అలాంటి తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ అదే టీచర్ నుండి శిక్షణ కూడా తీసుకోవాలి. వింటూ వింటూ గద్గదమవ్వాలి. ఒకవేళ చీచీగా అయ్యారంటే
ఈ సంతోషము కలగనే కలగదు. తర్వాత ఎంతగా తల బాదుకున్నా వారు మళ్ళీ మన జాతికి చెందిన సోదరునిగా అవ్వలేడు. ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి, కానీ అవన్నీ హద్దులోని విషయాలు. మీ ఇంటి పేరు ఎంత పెద్దగా ఉందో చూడండి. అందరికన్నా పెద్దవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ. వారి గురించి ఎవరికీ తెలీదు. శివబాబానైతే సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మ గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. బ్రహ్మ, విష్ణువు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మను సూక్ష్మవతనములోకి తీసుకెళ్లారు. వారి జీవిత చరిత్ర ఏమాత్రమూ తెలీదు. సూక్ష్మవతనంలో మళ్ళీ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడ దత్తత ఎలా తీసుకుంటాడు? ఇతడు నా రథము. అనేక జన్మల అంతిమములో నేను వీరిలో ప్రవేశించానని తండ్రి అర్థం చేయించారు. ఈ పురుషోత్తమ సంగమయుగము గీతా అధ్యాయము. దీనిలో పవిత్రత ముఖ్యమైనది. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఎవ్వరికీ తెలీదు. దేహసహితంగా దేహ సర్వ సంబంధాలన్నీ మరచి తండ్రినైన నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మాయ చేయించిన సర్వ పాపకర్మలు భస్మమైపోతాయని సాధు సన్యాసులు ఎప్పుడూ చెప్పరు. వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేను వచ్చి ఉద్ధరిస్తానని గీతలో తండ్రి చెప్పారు. ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలు పాత్రాభినయము చేస్తున్నారో వారందరిది ఇది అంతిమ జన్మ. ఇతనిది కూడా ఇది అంతిమ జన్మనే. ఇతడే మళ్ళీ బ్రహ్మగా అయ్యాడు. ఇతడే చిన్నతనంలో పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. ఆది నుండి అంతిమము వరకు ఇతడు 84 జన్మలను పూర్తి చేశాడు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అవుతున్నారు. మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు. బుద్ధిహీనులని పతితులనే అంటారు. ముఖ్యమైనది పవిత్రత. మాయ మిమ్మల్ని కింద పడేసింది. వికారీ దృష్టి తయారయ్యిందని రాస్తారు కూడా. తండ్రి క్షణక్షణము హెచ్చరిస్తూనే ఉంటారు, పిల్లలు ఎప్పుడు మాయ చేతిలో ఓడిపోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనే అవుతుంది. మనము పావనంగా అవుతున్నప్పుడు మనకు పావన ప్రపంచం కూడా కావాలి కదా. పిల్లలైన మీరే పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యోగము చేయరు. యోగము చేసేందుకు తండ్రి పతితులుగా అవ్వరు. బాబా చెప్తారు, నేను మీ సేవలో ఉపస్థితం అవుతాను. మీరే వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండని కోరుకున్నారు. మీరు పిలిచినందునే నేను వచ్చాను. కేవలం మన్మనాభవ అని మీకు సహజ మార్గము తెలుపుతున్నాను. భగవాను వాచ కదా. మీరు కేవలం కృష్ణుడి పేరు చెప్పడం వలన తండ్రిని అందరూ మర్చిపోయారు. తండ్రి ఫస్ట్, కృష్ణుడు సెకండ్. వారు పరంధామానికి యజమాని, ఇతడు వైకుంఠానికి యజమాని. సూక్ష్మవతనములో ఏమీ ఉండదు. అందరిలో నెంబర్ 1 కృష్ణుడు. వారిని అందరూ ప్రేమిస్తారు.
మిగిలిన వారంతా వెనుక వెనుక వస్తారు. స్వర్గంలోకి అందరూ రాలేరు కూడా. కనుక మధుర సంతానమైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఎప్పుడూ పవిత్రంగా ఉండని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు. వారిని బాబా వికారాలలోకి వెళ్తూ మళ్ళీ బాబా వద్దకు ఎందుకు వచ్చారని అడుగుతారు. ఏం చెయ్యాలి, ఉండలేకపోతాము, కానీ ఇక్కడకు రావడం వలన బహుశా ఎప్పుడైనా బాణము తగలవచ్చు. మీరు కాక మాకు సద్గతినిచ్చేవారెవరు? అందువలన వచ్చి కూర్చుంటామని అంటారు. మాయ ఎంత తీవ్రమైనది! బాబా మమ్మల్ని పతితుల నుండి పావన పుష్పాలుగా తయారు చేస్తున్నారనే నిశ్చయము కూడా ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి? అయినా సత్యం చెప్పడం వలన ఎప్పటికైనా పరివర్తన అవుతాను. మీ ద్వారానే పరివర్తన అవుతామనే నిశ్చయము మాకుందని అంటారు. బాబాకు అలాంటి పిల్లలపై జాలి కలుగుతుంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఏది కొత్తది కాదు. బాబా ప్రతిరోజు శ్రీమతమునిస్తారు. కొందరు అమలులోకి కూడా తెస్తారు. ఇందులో బాబా ఏం చెయ్యగలరు? బహుశా వీరి పాత్ర అంతే అని బాబా అంటారు. అందరూ రాజారాణులుగా అవ్వలేరు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. రాజధానిలో అందరూ కావాలి. అయినా పిల్లలు ధైర్యాన్ని వదలకండి, ముందుకు వెళ్ళగలరని బాబా చెప్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. బాబా జతలో సదా సత్యంగా వ్యవహరించాలి. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దానిని దాచరాదు. ఎప్పుడు వికారీ దృష్టి కలుగకుండా కళ్ళను సంభాళించుకోవాలి. 2వ పాయింట్. అనంతమైన తండ్రి మమ్మల్ని పతిత చీచీ వారి నుండి సుగంధభరిత పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మాకు బాబా చెయ్యి లభించింది. దీని ఆధారంతో మేము విషయ వైతరిణి నదిని దాటుతామనే శుద్ధమైన నశ సదా ఉండాలి. వరదానము. శక్తిశాలి బ్రేక్ ద్వారా 1 సెకండులో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక భవ. వివరణ. నెగిటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు వాటి వేగము చాలా ఫాస్ట్గా ఉంటుంది. తీవ్ర వేగంగా వెళ్లే సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసం ఉండాలి. సాధారణంగా కొండపైకి ఎక్కేటప్పుడు మొదట బ్రేక్లు చెక్ చేసుకుంటారు. మీరు మీ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలను 1 సెకండులో బ్రేక్ వేసే అభ్యాసాన్ని పెంచండి. ఎప్పుడైతే మీరు మీ సంకల్పాలను లేక సంస్కారాన్ని 1 సెకండులో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యము సంపన్నమవుతుంది. స్లోగన్. స్వయం పట్ల మరియు సర్వాత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యములో ఉపయోగించేవారే సత్యమైన కర్మయోగులు. ఓం శాంతి.